పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథము 1వ అధ్యాయము. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 6-7 వచనములు మార్చి చదువుకుందాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 8 వచనములు మార్చి చదువుకుందాం. 8 వచనములు మార్చి చదువుకుందాం. యూదారాజగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజగు నెబుకద్నెజరు యెరూషలేముకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను: ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. యూదులలో నుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో ఉండిరి. ఎనిమిదవ వచనము మనందరం కలిసి చదువుకుందాము. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఈ ప్రైజ్ ది లార్డ్. మరి సాయంకాల సమయంలో మరి బైబిల్ స్టడీ నిమిత్తమై మనం చేరి వచ్చినాము. చేరి వచ్చిన మనతో దేవుడు మాట్లాడేవాడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది కదా, చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యుడు. మనం ఇంట్లో చదువుతూ ఉంటాం కదా, డైలీ పోర్షన్ చదువుతూ ఉంటాం, ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటూ ఉంటాం. ఇంకా అలసిపోతాం కదా, మందిరానికి పోవాలన్నా వేరే చోట ఇవన్నీ బైబిల్ స్టడీలు ఇవన్నీ ఉండవు అనేకమైనటువంటి ఫెలోషిప్స్లో. నేను ఉదయం అనుకుంటా వచ్చిన, ఏంటి మనం ఫెలోషిప్లో ఇవన్నీ ఏదో ఒక ఆదివారం ఆరాధనకు వస్తే సరిపోతుంది కదా, డైలీ చదువుతా అంటారు కదా అన్నప్పుడు ప్రభువు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. బేతేల్లో బైబిల్ స్టడీ తీసుకోవాలి కదా నేను ఇవాళ. ఏంటి ప్రభువా, మరి ఇంత ఒక ఆదివారం ఉంటే చాలు కదా, ఎన్ని మీటింగ్స్ ఎందుకు పెట్టారు ఈ ఫెలోషిప్లో అనుకుంటా ఉన్నానమాట. అయితే దేవుడు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటి? ఈ ప్రవచన వాక్యములు చదువువాడును ఇంకా వాటిని విని. అంటే మనం వినడానికి, దేవుని మాటలు వినడానికి దేవుని ఇంటికి మనము వస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం, ఇంట్లో చదువుతూ ఉన్నాం, వ్యక్తిగతంగా కుటుంబముగా చదువుతూ ఉన్నాం. చదవడంతోనే సరిపోదు, దాన్ని ఏం చేయాలంట? వాటిని విని. ఎక్కడ వింటాం మనము? దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడి మనకు వినిపించేవాడిగా, తన మాటలు మనకు వినిపించేవాడుగా ఉన్నాడు. సరే, వినడంతో సరిపోతుందా? చదవడంతో సరిపోలేదు.
వినడంతో సరిపోలేదు, ఏం చేయాలంట దాన్ని గైకొనాలంట. చదవాలా, వినాలా, గైకొనాలా. అది విశ్వాసి దేవుని వాక్యాన్ని చదవాలి. ఎంతకాలం చదవాలి? మనం ఈ భూలోకంలో ఉన్నంత కాలం, బ్రతికినంత కాలం. అబ్బా నేను ఇప్పుడు 50 సార్లు బైబిల్ చదివేసేయాలి అనుకునేదానికి లేదు. మనం ఈ దినము భూలోకంలో బ్రతికినంత కాలం మనం ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని చదవాలి. చదవడం మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలా? వినాలి. ప్రభుత్వం ఇంటికి వచ్చినప్పుడు, ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. వినడంతోనే సరిపోదు, ఏం చేయాలంటే దాన్ని గైకొనేవారిగా ఉండాలి. అంటే యాకోబు పత్రికలో కూడా అదే మాట రాయబడుతుంది. ఏమని చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనం చదవండి. వాక్య ప్రకారము ప్రవర్తించువారుగా ఉండాలంట. ఎట్లా ప్రవర్తించాలి మనము? మనకున్నటువంటి బేస్ ఏంటంట? వాక్యము ఏమైతే చెబుతుందో దాని ప్రకారమే మనము చేయాలి. డిపార్ట్మెంట్లో సిగ్నల్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు అవి ఉంటాయి. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ రూల్స్ ఉంటుంది అన్నమాట. అంటే ఆ డిపార్ట్మెంట్కి రూల్కి అనుకూలంగా ఆ వ్యక్తి చేయాల్సిందే. అదే రీతిగా మనకు అందరికీ ఒకే రూల్. ఏ రూల్ అది? ఏ రూలు? వాక్యమే. వాక్యం మనకి ఏం చెప్తుందో దాన్ని చేయవలసిన వారంగా ఉన్నాం. ఇంకా రాయబడుతుంది కదా. ఇంకా చూడండి 21వ వచనం చదవండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవిగు దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం. ఈ వాక్యం ఎలాంటిదంట? శక్తిగల వాక్యం. నిలబడే వ్యక్తి గొంతు సరిగా లేకపోవచ్చు, నిలబడే వ్యక్తి బలహీనుడు కావచ్చు, నిలబడే వ్యక్తి ఎంతో పొట్టివాడు కావచ్చు. అయితే వాక్యం ఎలాంటిది? శక్తిగల వాక్యం. కాబట్టి వాక్యాన్ని మనము అంగీకరించాలి, తీసుకోవాలి. ఏమా డాక్టర్ చెప్పాలేబ్బా, ఆయన ఏం చెప్పేది అనుకుంటే ఎవరికి నష్టం? తృణీకరించిన వారికే నష్టం. ఎవరికి నష్టము? తృణీకరించేవారి. కాబట్టి వాక్యము ఎలాంటిది? శక్తిగల వాక్యం. ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలా? అంగీకరించాలా. అందుకని చూడండి, ఇంకా తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి తెస్సలోనికైనటువంటి విశ్వాసులు ఎట్లాంటి వారు? ఉపద్రవంలో ఉన్నారు. వాళ్ళు గొప్ప ఉపద్రవంలో ఉన్నారు, అనగా కష్టంలో ఉన్నారు. మన కష్టంలో ఎవరైనా మనకు దేవుని వాక్యం చెప్తే ఏం చెప్తావు లేదు, నా దేవుని వాక్యం నాకు కూడా తెలుసు అంట. ఎవరికైనా కష్టంలో శ్రమలో ఉన్నప్పుడు దేవుని వాక్యం వారికి చెప్తా ఉంటే వారికి ఏం కాదు, అంటబట్టదు అనమాట. భలే చెప్పిన వాళ్ళు నా కష్టం నీకు తెలిసి వస్తే నీకు తెలుస్తుంది అని మనం అనుకుంటాం. అయితే తెస్సలోనికైనటువంటి విశ్వాసులు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారంట? ఉపద్రవములో ఉన్నారు, శ్రమంలో ఉన్నారు, కష్టముల్లో ఉన్నారు, విశ్వాస పోరాటంలో ఉన్నారు, విశ్వాసాన్ని కలిగే పరీక్షల్లో వాళ్ళు ఉన్నారు. అలాంటి సందర్భంలో దేవుని వాక్యాన్ని ఏం చేశారు? వాళ్ళు అంగీకరించినారు, స్వీకరించినారు. అంత మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని ప్రభువును పోలి నడుచుకున్నారు. అందుకనే మన జీవితంలో దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, ఆ వాక్య ప్రకారము ప్రవర్తించేవారిగా ఉండాలి. కాబట్టి 3 విషయాలు మనం ప్రకటన గ్రంథంలో చూస్తూ వచ్చినాం కదా. వాక్యాన్ని ఏం చేయాలంటే మనము చదవాలా. చదివినారు మరి ఇవాళ? చదివినారా? ఎవరైనా చదివినారా? వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలి. ప్రభు వచ్చే వరకు మనం చదువుతూనే ఉండాలి. రెండోదిగా చదవాలా. అంత చదవడంతో సరిపోద్దా? ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని వినాలి. ఎక్కడ? ఇంట్లో టీవీ పెట్టుకొని అని కాదు. ఎక్కడ వచ్చి మనం వినాలా? దేవుని ఇంటిలో, దేవుని సన్నిధిలో
అదే మనము కూటము నియమించబడింది అంటే ఏం చేయాలా? చేరి రావాలా, దేవుని వాక్యాన్ని మనము వినాలి. వినడం మాత్రమే సరిపోదు, ఏం చేయాలా? గైకొనాలి. అప్పుడే మనము అక్కడ రాయబడుతుంది, వారు ధన్యులు, వారు ధన్యులు అంటే ఆశీర్వదింపబడిన వారు, బ్లెస్సెడ్ పీపుల్ అంటారు అనమాట. అంటే ధన్యులు, ఆశీర్వదింపబడిన వారు. కాబట్టి చదవాలి, వినాలి, గైకొనాలి, అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. ఒకటి తక్కువైనా దేవుడి తూకం వేసినప్పుడు దానియేలు గ్రంథంలో మనం చూస్తాం కదా, ఆయన నిన్ను త్రాసులో ఉంచగా ఎట్లున్నాడంటే అతను, నువ్వు తక్కువగా కనపడ్డాడు. ఏంటి దేవుడు చేసే త్రాసు ఏంటి? మన త్రాసులు డిఫరెంట్ ఉంటాయి. వీడు ఒక త్రాసులో ఒక రేట్ ఉంటుంది, అక్కడ ఒక త్రాసులో ఒక తూకము డిఫరెంట్. అయితే దేవుని త్రాసు ఎలాంటిది? అది న్యాయమైన త్రాసు. ఒకరికి ఒక ఎక్కువ, ఒకరికి తక్కువ అనేటువంటి భేదాభిప్రాయం దేవునికి లేదు. అందరికీ దేవుడు ఏం చూస్తాడు? ఒకే త్రాసు. కాబట్టి చదవాలా, వినాలా, ఆ ప్రకారం అప్పుడే మనకు దేవుని ద్వారా, దేవుని వలన మనము ఆశీర్వదింపబడిన వారముగా ఉంటాం. మనము వాక్యాన్ని చదువుతూ వచ్చినట్లయితే, మరి నాకు ఈ నెలలో బైబిల్ స్టడీ తీసుకోండి అని మీ ద్వారా నాకు చెప్పబడింది కనుక నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చినాను. దేవుడు ఏ విషయాలైతే నాకు బయలుపరుస్తూ వచ్చినాడో అవి మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. దానియేలు అంటే అర్థం ఏంటో తెలుసా? దానియేలు అంటే అర్థం తెలుసా? చెప్పండి. నేను మీలాంటి ఏమంటే ఇవాళ నాకు సమయం ఇవ్వబడింది కాబట్టి ఇక్కడికి వచ్చిన. దానియేలు అంటే ఏంటి? దానియేలు పేరుకు అర్థం ఏంటి? చెప్పండి. మా గట్టిగా బాగా కరెక్ట్గా చెప్తున్నారు. యెహోవా నా న్యాయాధిపతి. మనం కూడా మన ఇంటికి పెట్టుకుంటాం ఏమని? యేసు ప్రభు ఈ గృహమునకు అధిపతి అని. దానికి రెఫరెన్స్ ఉండదు, ఏమీ ఉండదు. నేను కూడా మా ఇంట్లో ఒకసారి పెట్టుకున్నా, ఇదో నేను తెచ్చుకుంటాను, బాగానే ఉంది కదా, యేసు ప్రభు మా ఇంటికి అధిపతి అనే మాట బాగానే ఉంది కదా అని నేను మా ఇంటికి తెచ్చి పెట్టుకున్నా. ఒక దైవసేవకుడు వచ్చి చెప్పినాడు, దానికి రెఫరెన్స్ లేదు, ఏం లేదు, రెఫరెన్స్ లేదు, తీసేయన్నాడు. సరే అన్న, తీసేసే అన్న. అంటే తలంపు ఏంటంటే తీసేసానంటే కాదు, పెట్టుకోవడము. మా ఇంట్లో యేసు ప్రభు ఇంటికి అధిపతి అంట అని చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు ఇంటి అధిపతి అంట అనుకుంటారు. అయితే వ్యక్తిగత అనుభవ జీవితంలో యేసు ప్రభు మనకి ఎట్లుండాలా? అధిపతిగా ఉండాలి. దానియేలు జీవితంలో దేవుడు, దానియేలు అంటే దాని అర్థం ఏంటంటే యెహోవా నాకు న్యాయాధిపతి. చెప్తారు కదా, పేరు గొప్ప అట్లుంటాం. కానీ దానియేలు అలాంటి వాడు కాదు. దానియేలు అలాంటి వాడు కాదు, పేరుకు తగినట్టు వాడు. ఇంకా వాళ్ళు చూస్తూ వచ్చినట్లయితే చూడండి, ఇశ్రాయేల్ యొక్క స్లోగన్ చూస్తూ వచ్చినట్లయితే యెషయా గ్రంథము 33వ అధ్యాయము, యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనం. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. కాబట్టి ఇశ్రాయేల్ యొక్క ఏమంటారు, దేవుని విషయంలో వారి ప్రతి ఇంటికి లేకపోతే ప్రతి వారు ఏమని కలిగి ఉంటారంటే, దేవుడే మాకు ఎవరు? న్యాయాధిపతి, ఆయన మా శాసనకర్త, ఆయన మా రాజు, ఆయనే మమ్మలను రక్షించు. కాబట్టి దానియేలు అనగా ఏంటి అర్థము? యెహోవాయే నాకు న్యాయాధిపతి. దానియేలు దేవుణ్ణి ఏమని ఎంచుకుంటా ఉన్నాడు? నా న్యాయాధిపతి, లేక నా రాజు, నా శాసనకర్త, నన్ను రక్షించు వాడు. మనం దానియేలు జీవితంలో చూడవచ్చు. అయ్యా రాజు ఒక మాట అంటాడు చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము
దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం చదవండి. పోయి పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. 20వ వచనం చదవండి. నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగాడు. ఎలాంటి సందర్భం అంటే అక్కడ ఒక శాసనం రాయబడింది. ఏమని? ఏ వ్యక్తి కూడా ఏ దేవుని యొద్దకు వెళ్ళకూడదు, ఏ మానవుని యొద్దకు కూడా వెళ్ళదు. ఒక సహాయము కొరకు ఎక్కడికి వెళ్ళాలి? రాజు యొద్దకే వెళ్ళాలి. యెహోవా యొద్దకు వెళ్ళకూడదు, దేవుని యొద్దకు వారు వెళ్ళకూడదు, లేకపోతే ఒక మనిషి యొద్దకు వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళాలా? ఆ నెబుకద్నెజర్ రాజు దగ్గరికే వెళ్ళాలి. అయితే దానియేలు ఆ రాజు దగ్గరే ఉన్నాడు. కానీ ఒకవేళ నేనే మనిషిని అనుకోండి, మా ఆఫీసరే రాజు అనుకుంటే నేనేమనుకుంటాను? నేను రెండో రాజు అనుకుంటా. ఏమనుకుంటాను నేను? అంటే మా చాలా డిపార్ట్మెంట్ చెప్తారనమాట. ఏమనంటే నాకని కాదు, ఒక ఆఫీసర్ కింద ఒక అసిస్టెంట్ ఉంటే ఆయన మెయిన్ రాజు, ఈయన రెండవ రాజు. మా డిపార్ట్మెంట్ అట్లా చాలా చోట్ల చెప్పుకుంటా అంటారనమాట నవ్వులాటుగా. అయితే దానియేలు రాజు దగ్గరే ఉన్నప్పటికీ తాను రెండవ రాజుగా లేడు, లేకపోతే ఆ రాజు మీద తాను ఆధారపడిన వాడుగా లేడు. ఎవరి మీద ఆధారపడతా ఉన్నాడు? దేవుని మీదనే ఆధారపడతా ఉన్నాడు, దేవుని యొద్దకే వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే వారు ఒక స్లోగన్ పెట్టుకున్నారు. ఏమని? యెహోవాయే మాకు న్యాయాధిపతి, యెహోవాయే మాకు శాసనకర్త, యెహోవాయే మాకు రాజు, యెహోవాయే మమ్మలను రక్షించువాడు. కాబట్టి దానియేలు అనుదిన జీవితంలో తాను ప్రతి సందర్భంలో కూడా తాను ఆ వాక్య ప్రకారము తాను జీవించిన వాడుగా ఉన్నాడు. ఏ వ్యక్తి కూడా రాజు యొద్దకు వెళ్ళకూడదు అని చట్టం ఉన్నప్పటికీ ఆ చట్టానికి తాను లోబడలేదు, కానీ దేవుని వాక్యానికి తాను లోబడ్డాడు. కనుకనే తాను రక్షణ పొందుతూ వచ్చినాడు. ఏ రక్షణ? సింహపు నోటి నుంచి తాను తప్పించబడ్డాడు. కారణం ఏంటి? తన తీర్మానం ఏంటి? యెహోవాయే మమ్ములను రక్షించు. దేవుని వాక్యం రాయబడుతుంది కదా, ఆయన యందు నమ్మకం ఉంచిన వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు, తన్ను ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. చాలాసార్లు మనము దేవుని ఆశ్రయించాం, మనిషిని ఆశ్రయిస్తాం, మనిషిని మీద ఆధారపడతాం. బోర్డు అయితే ఉంటుంది, ఏమని? నా దేవుడే నాకు సహాయం చేయాలన్నా, నా దేవుడు నాకు సహాయం చేయకపోతే ఎట్లా అని అనుకుంటాం, మాట్లాడతాం. అది పై మాట, నోటి నుంచి వచ్చే మాట, పెదవుల నుంచి వచ్చే మాట, మనసు నుంచి వచ్చే మాట. ఏ వ్యక్తి అయినా మనకు సహాయం చేస్తే బాగుంటుంది కదా అని మనం అనుకుంటాం, ఆలోచన చేస్తాం. అయితే అనుదిన జీవితంలో దానియేలు వాక్య ప్రకారముగా దేవుణ్ణే తాను ఆశ్రయించిన వాడుగా ఉన్నాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే దానియేలుకు మరొక పేరుంది. దేవుడు ఏమని పిలిచినాడు దానియేలు గురించి? ఏమన్నాడు? దానియేలుకు దేవుడు 3 సార్లు పిలుస్తూ వచ్చినాడు. ఏమని? దానియేలుకు దేవుడు పిలిచిన మాట, దానియేలు నువ్వు బహు ప్రియుడా. ఎన్నిసార్లు చెప్పాడు ఆ మాట? 3 సార్లు చెప్పాడు. చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం చదవండి. నీవు బహుప్రియుడవు. ఇంకా మనం చూసి చాలు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. నీవు బహుప్రియుడవు. 18వ వచనం. నీవు బహుప్రియుడవు. దానియేలు ఏమని పిలువబడతా ఉన్నాడు? ఎవరితో? మనుషులతో కాదు. మనుషులు మనం పిలుస్తూ ఉంటారు ఏమని? మా ప్రియుడన్నా, మా ప్రియ సహోదరుడన్నా, మా ప్రియ సహోదరి అక్క. అదంతా ఉత్తిమాటలే. కొద్దిమాటికి నోటి నుంచి వచ్చేస్తాంట అనమాట, మా ప్రియుడు, మా ప్రియ సహోదరి, మా ప్రియ సహోదరుడని.
కానీ దేవుడు దానియేలుని పిలుస్తా ఉన్నాడు ఏమని? నీవు బహుప్రియుడవు. పౌలు కూడా కొందరిని పిలుస్తా వచ్చినాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక చివరి అధ్యాయం 16వ అధ్యాయము 6వ వచనం చదవండి. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఎఫెనేటుకు వందనములు. 8వ వచనము కూడా ప్రభువునందు నాకు ప్రియుడగు అంప్లియతకు. ఇట్లా అంటే పౌలుకు ప్రియులుగా ఉన్నారు. దేని బట్టి? వారు దేవుని పరిచర్యలో పౌలుకు సహకారులుగా ఉన్నారు, లేక ప్రభు పనిలో వారు ప్రయాసపడుతూ ఉన్నారు. కాబట్టి వారిని బట్టి పౌలు అంటా వచ్చినాడు, అయ్యా మీరు నాకు ప్రియులుగా ఉన్నారు. దేవుడు దానియేలుని చూచి అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు? నువ్వు బహు. చూడండి, దానియేలు ఒక్కడేనా? మనం కూడా దేవుని దృష్టికి ప్రియులమే. చూడండి, రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7 వచ్చిన కలిసి ఉన్నాయి. చదవండి, మొదటి వచ్చిన చదవండి. దాసుడను పౌలు రోమాలో ఉన్న రోమాలో ఉన్న ఎవరంట వాళ్ళు? దేవుని ప్రియులు. ఇంకా అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. దేవునికి ప్రియులు ఎవరు? చెప్పండి, ఎవరు దేవునికి ప్రియులు? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అనగా ఎవరైతే యేసు ప్రభు రక్తము చేత పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటకు ఎవరైతే పిలువబడ్డారో వారు ఏమంటారు? దేవునికి ప్రియులు. మనుషులకు కాదు ప్రియులు. దేవునికి ప్రియులుగా ఉండాలి అంటే మొట్టమొదటిగా ఆ వ్యక్తి ఏం చేయబడాలా? యేసు ప్రభు రక్తము చేత కడగబడాలా. యేసు ప్రభు యొక్క రక్తం మనల్ని ఏం చేస్తుంది? ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి యేసు ప్రభు రక్తము ద్వారా మనం కడగబడినట్లయితే, పవిత్రపరచబడినట్లయితే వారిని దేవుడు ఏమని పిలుస్తూ ఉన్నాడు? దేవునికి ప్రియులు. కాబట్టి ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, నువ్వు ఇంకా యేసు ప్రభు రక్తము చేత కడగబడకుండా ఉన్నట్లయితే నువ్వు దేవునికి ప్రియుడవు కాదు, ప్రియురాలవు కాదు. నువ్వు దేవునికి ప్రియుడవు కావాలి అంటే ఈ రాత్రికాల సమయంలో ప్రభునందు విశ్వాసం ఉంచు. ఆయన నీ పాపముల కోసమై ఈ లోకానికి మానవుడిగా వచ్చినాడని, నీ పాపముల కోసమై ఆయన ఆ శిలువలో రక్తం కాచి చనిపోయి తిరిగి లేచినాడని నువ్వు నమ్మి, యేసు ప్రభువా నీ రక్తము చేత నన్ను కడుగు, నా పాపములు క్షమించు అని నువ్వు అడిగినట్లయితే యేసు ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు, నేను పరిశుద్ధపరుస్తాడు. ఎప్పుడైతే నీ పాపములు క్షమించబడతాయో, నువ్వు పరిశుద్ధపరచబడతావో, అప్పుడు నువ్వు ఎవరికి ప్రియుడు అవుతావు? దేవునికి ప్రియుడు. కనుకనే పరలోకములో ఒక పాపి రక్షణ పొందితే పరలోకంలో ఏముంది? సంతోషం. ఎందుకంటే దేవునికి ప్రియురాలుగా ఎంచబడతావు. చాలాసార్లు మనము పాప క్షమాపణ పొందడానికి కొంత వెనుకంజ వేస్తాం. పాప క్షమాపణ పొంది యేసు ప్రభు రక్తము చేత కడగబడి పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడం. అయితే దానియేలు ఎవరంట? దేవునికి ప్రియుడు. ఎందుకు ప్రియుడు అంటే చూడండి, మనం చూస్తా వచ్చినాం కదా, దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనం చదవండి. తన్ను అపవిత్రపరచుకొనకూడదని. చూడండి, అంటే తను అపవిత్రపరచుకోకూడదు అనుకుంటున్నాడంటే ఏమని అర్థం? తాను పవిత్రుడిగా ఉన్నాడు. ఎవరన్నా అంటే అన్న ఇప్పుడే స్నానం చేసినా అంటాం. ఏమన్నా పోయి ఏదైనా బురద పని చేయమంటే ఏమంటాం?
అన్న ఇప్పుడే స్నానం చేసి వచ్చినాను అంట. అంటే ఏమని అర్థం? నేను మరీ ఆ బురదలోనికి పోలేను అని. మా అమ్మ నేను అంటే నా బాల్య దినాల్లో మా అమ్మ స్నానం చేయించిన తర్వాత స్నానం చేయించిన తర్వాత పిల్లలు ఏం చేస్తారు? పరిగెత్తుకుంటా ఎక్కడికి పెడతారు? బయట. ఆ బొమ్మసే ఇప్పుడే కదరా నీకు స్నానం చేయించింది, నువ్వు మళ్ళీ ఏమైపోయినావు? బురదలో, లేకపోతే ఆ మట్టిలో, లేకపోతే నీ శరీరం అంతా ఏమైపోయింది ఇప్పుడు? మట్టితో ఇదైపోయింది కదా అనేదన్నమాట. కాబట్టి దానియేలు అపవిత్రుడు కాకుండాన్నట్లు అంటే అర్థం ఏంటి? తాను పవిత్రపరచబడిన వాడిగా ఉన్నాడు, తాను పవిత్రుడుగా చేయబడ్డాడు. దేవుని వాక్యం రాయబడుతుంది కదా, చూడండి. సామెతల గ్రంథము తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. చదవండి అన్నమాట. కీర్తన 32 కదా, చదవండి అన్న. ధన్యుడు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. దేవుని చేత నిర్దోషి కనుకనే దానియేలు దేవుని చేత బహు ప్రియుడుగా పిలువబడుతున్నాడు. అంటే తాను నిర్దోషిగా ఉన్నాడు, పవిత్రుడిగా ఉన్నాడు. కనుకనే తాను అంటా ఉన్నాడు కదా రాజుతో, లేకపోతే ఆ నపంసకునితో అంటా ఉన్నాడు, అయ్యా నేను అపవిత్రుడు కాకూడదు. కాబట్టి పవిత్రపరచబడిన నీవు నేను మనము ఏం కాకూడదు? మళ్ళీ అపవిత్రులు కాకూడదు. ఏం కాకూడదు? అపవిత్రులు కాకూడదు. మనం పరిశుద్ధపరచబడ్డాము, పరిశుద్ధులుగా ఉండడానికే పిలువబడ్డాం. అనగా మనం ఎంతకాలము పరిశుద్ధంగా ఉండాలా? ప్రభువు వచ్చే వరకు మనము పరిశుద్ధతను కాపాడుకోవాలా, పరిశుద్ధతను కలిగి ఉండాలి. కనుకనే దానియేలు అంటా ఉన్నాడు, నేను అపవిత్రుడు కాకూడదు, నేను అపవిత్రంగా ఉండకూడదు, నేను పవిత్రతను కలిగి ఉండాలన్న తీర్మానముతో తాను ఉంటా ఉన్నాడు. కనుకనే ఏ భోజనం చేత తాను అపవిత్రుడిగా చేయబడతాడంట? రాజు భోజనం. ఎవరైనా రాజు, ఇప్పుడు ఎవరికైనా మనకు అక్కడి నుంచి ఆహ్వానం వచ్చిందనుకోండి, మినిస్టర్ దగ్గర నుంచో లేకపోతే సీఎం దగ్గర నుంచో మనకు వచ్చిందనుకోండి, ఆహ్వానం వస్తే మనం ఏమంటాం? నాకు ఫలానా స్థలం నుంచి ఆహ్వానం వచ్చింది, నేను భోజనానికి వెళ్ళాలి. బాబ్బా అక్కడ పెళ్ళికి పెంటివన్నా ఆ భోజనాలే వేరన్నా అంటాం. ఏమంటాం? ఆ భోజనాలే. అయితే ఈ వ్యక్తి ఏ భోజనాన్ని వద్దంటున్నాడు? పల్లెటూరులో పెట్టే భోజనం కాదు, లేకపోతే పూరి గుడిసెలో పిలిచిన అవ్వ పెట్టే భోజనం కాదు. ఏ భోజనం అంటే అది రాజు భోజనం. రాజు పెట్టే భోజనము అది ఎంతో విలువైనది, అది సామాన్యమైనది కాదు. అయితే ఆ భోజనము ద్వారా తనకేం కలుగుతుందంట? అపవిత్రత వస్తుందని తన గ్రహింపును తాను కలిగిన వాడిగా ఉన్నాడు. అంటే మనకి ఏమని జ్ఞాపకం చేయబడుతున్నామంటే, ఏ విషయముల ద్వారా మనము అపవిత్రపరచబడతామో అనే గమనిక మనము కలిగి ఉండాల, ఆ స్పృహను మనం కలిగి ఉండాల. చూడండి, ఒక దానియేలుకు వచ్చినటువంటి లేకపోతే ఆ పరీక్ష, లేకపోతే ఆ పోరాటం ఏంటంటే, ఆ రాజు భోజనము ద్వారా తాను అపవిత్రుడిగా చేయబడతానన్నటువంటి గ్రహింపును తాను కలిగిన వాడిగా ఉన్నాడు. చూడండి, ఒక మాట చూస్తూ వచ్చినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదు. ప్రభు ఏమన్నాడు? తినకూడదు అన్నాడు. 2వ అధ్యాయం 16 వచనం రాయబడుతుంది, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలాలను తినవచ్చు. 100 చెట్లున్నాయి, 99 చెట్ల ఫలాలను తినవచ్చు. అయితే ఆ ఒక్క చెట్టు ఫలాన్ని మాత్రమే నువ్వు తినకూడదు. అయితే సాతాను అవ్వకేం చెప్పినాడు? ఆ పండునే తినమన్నాడు. ఆ పండే తిను. ఎందుకు తినమంటా ఉన్నాడు? చూడండి, ఏమవుతారంట ఆ పండు తింటే? దేవతలంటే ప్రమోషన్ వస్తుంది. మన భాషలో చెప్పాలంటే ఆ పండు తింటే ఏమొస్తుంది మీకు?
ప్రమోషన్. మీరు దేవతలు అవుతారు. ఇప్పుడు మీరు ఎట్లా ఉన్నారు? మహిమగల శరీరాలతో ఉన్నారు. మీరు ఆ పండు తింటే ఏమవుతారు? దేవతల వలే ఉంటారు. బా, ఎవరు నాకు కూడా ప్రమోషన్ వస్తుంది, నువ్వు చేస్తే సరిపోతుంది అంటే మనం ఏం చేస్తాం? బా, ఇది ఒక పనే కదా, ఈ పని చేస్తే నాకేమొస్తుందట? ప్రమోషను వస్తుంది. అది కాబట్టి అపవాది దేవుడు ఏదైతే తినొద్దని చెప్పినాడో ఆ పండుని తినటం ద్వారా అవ్వ ఏం పొందింది? దేవుని ద్వారా శాపాన్ని పొందింది. కాబట్టి దానియేలు రాజు భోజనాన్ని తినకూడదు, ఆ భోజనాన్ని నేను అంగీకరించకూడదు, లేకపోతే ఆ భోజనానికి నేను దూరంగా ఉండాలా అన్న తీర్మానం తను కలిగిన వాడిగా ఉన్నాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదవండి. శోధింపబడుచుండెను, ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగినట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పాడు. యేసు ప్రభువారు ఈ లోకంలో శరీరీతిగా ఉన్నప్పుడు ఆయన ఆకలిగా ఉన్నాడు. ఆకలితో ఉంటే సరే అపవాది ఏం చేస్తూ ఉన్నాడు? ఏమంటా ఉన్నాడు? ఈ రాళ్ళని నువ్వేం చేసుకోవాలా? రొట్టెలుగా చేసుకొని నువ్వు తిను అంటే ప్రభు ఏమంటా ఉన్నాడు? ఎలాంటి సందర్భం అది? ఎలాంటి సందర్భం అది? ఆయన తృప్తిగా ఉన్న సమయంలోనా? ఆయన మంచిగా ఆహారం తిన్న తృప్తిగా ఉన్న సందర్భంలోనా? ఆయన ఆకలితో ఉన్న సందర్భం. అప్పుడు ఆకలితో ఉన్న సందర్భంలో సాతాను అపవాది యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అంటా ఉన్నాడు, ఈ రాళ్ళను నువ్వేం చేసుకోవాలా? రొట్టెగా చేసుకొని నువ్వు తిను. ప్రభు ఏమంటా ఉన్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని రాయబడి. కాబట్టి అపవాది దానియేలుకు ఒక పరీక్ష తీసుకొచ్చినాడు. రాజు భోజనమును నువ్వు తిను, ఈ భోజనం నువ్వు అంగీకరించు, రాజు దగ్గర ఉన్నటువంటి భోజనాన్ని నువ్వు తిను అని అపవాది దానియేలు ముందుకు తెచ్చినప్పుడు దానియేలు అంటా ఉన్నాడు, ఈ భోజనమును నేను తినాను, ఈ భోజనం ద్వారా నేను అపవిత్రపరచబడకూడదు అన్న తీర్మానంతో తాను ఉన్నాడు. మనం చూస్తా వచ్చినాం కదా, దేవుడు ఆదామవ్వలతో చెప్పినాడు, మీరు ఆ పండును తినవద్దు అనగా దేవుని వాక్యానికి వారు అవిధేయత చూపుతా వచ్చినారు, దేవుని మాటకు అవిధేయత చూపుతా వచ్చినారు, గనుకనే వారు నష్టపోతా వచ్చినారు. చాలాసార్లు మనం అనుకుంటాం, ఇది తినడంలో ఏముందిలే, ఈ చిన్న అబద్ధం చెప్పడంలో ఏముందిలే, ఈ చిన్న చెడు చూపు చూడడంలో ఏముందిలే, ఇది కాని మాట మాట్లాడడంలో ఏముందిలే అని మనము అనుకుంటాం. అయితే దేవుని వాక్యానికి మనం అవిధేయత చూపినప్పుడు మనము అపవిత్రపరచబడిన వారుగా చేయబడుతున్నాము, లేకపోతే దేవునికి మనం దుఃఖపెట్టేవారిగా ఉంటాం. అందుకని రాయబడుతుంది కదా, మీలో ఉన్న పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకుడి. ఏం చేయకూడదంట? మనము ఎవరిని దుఃఖపరచకూడదంట? పరిశుద్ధాత్మను. అనగా పరిశుద్ధాత్మనే దేవుణ్ణి మనము దుఃఖపరచకూడదు. అయితే సాతాను దానియేలు యొద్దకు రాజు భోజనాన్ని ముందుకు తీసుకొని వచ్చినప్పుడు దానియేలు అంటా ఉన్నాడు, నేను అపవిత్రపరచబడకూడదు. అంత మాత్రమే కాదు, చూడండి రాయబడుతుంది దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము, దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనం చదవండి. వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను.
ఎట్లున్నాయంటే వీరి ముఖాలు ఇప్పుడు సౌందర్యముగాను కలగా. దీన్ని బట్టి రాజు భోజనం భుజించడం బట్ట మనం అనుకుంటాం రాజు భోజనం చేస్తే మంచిదే కదా అంటే, భోజనం గురించి నేను మాట్లాడలేదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, తినుట ఎందును తినకపోటు ఎందు మీకేమీ లేదు అంటే, మరి నేను దాని గురించి పోను, ఆ భోజనం గురించి విషయం నేను మాట్లాడాను. అటు తలంపు ఏంటంటే, అక్కడ తాను అపవిత్రుడు కాకూడదన్న తీర్మానంతో దానియేలు ఉన్నాడు. కనుకనే తన ముఖములు ఎట్లున్నాయంట, సౌందర్యముగాను కలగాలి. మనం అనుకుంటామన్నా మన ముఖాలు బాగా బలంగా సౌందర్యం ఉండాలి, ఏం చేయాలా, తినాలన్నది ఏది అది తినాలా అనుకుంటా. లేకపోతే పిల్లలకి చెప్తారు ఏమని, బూస్ట్ తాగితే, బోర్నవిటా తాగితే, హార్లిక్స్ తాగితే ఏదో ఉండే కదా. అయితే మన ముఖములు లేకపోతే మనం ఆరోగ్యముగా లేకపోతే ఆత్మీయంగా బలంగా మనం ఉండాలి అంటే మనం అపవిత్రులు కాకూడదు. ఏం కాకూడదు, అపవిత్రులు. మనలో అపవిత్రత ప్రవహించినట్లయితే మనలో అదే ఒక సామెత కూడా ఉంది, ఇంగ్లీష్ సామెత ఏంటంటే, మన ముఖము యొక్క ఇండెక్సే ఏమంట, ద ఫేస్ ఈజ్ ఇండెక్స్ ద మైండ్. అక్క కరెక్ట్ చెప్పింది. ద ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఈజ్ ద మైండ్. అంటే మన మనసు యొక్క ఇండెక్స్ ఏంటి, ముఖం. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూడవచ్చు. యాకోబు తన భార్యలను పిలిచి అంటాడు, మీ నాన్న ముఖం నిన్న మొన్న ఉన్నట్టుగా లేదు, మీ నాన్న ముఖంలో చేంజ్ వచ్చింది. అప్పుడు నిన్న మొన్న ఉన్న ఫేస్ వేరు, ఇప్పుడున్న ఫేస్. చూడండి, చదవండి అన్నమాట. ఆదికాండము 31వ అధ్యాయము. ఆదికాండము 31వ అధ్యాయము ఎక్కడది, 2వ వచనం చదవండి. అతని ఏడలా ఉండలేదు. అప్పుడే ముఖంలోని డిఫరెన్స్ చూస్తేనే యాకోబుకి అర్థమైపోయింది, నా మామ ఏదో చేయబోతా ఉన్నాడు, లేకపోతే నా మామ ద్వారా నాకేదో కీడు రాబోతా ఉంది. అంటే ముఖంలోని కవలికలను బట్టి అర్థమైపోతాయి, ముఖంలో ఉన్నటువంటి మార్పును బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకా చూడండి, యోసేపు కూడా అంటాడు, ఆదికాండము 40వ అధ్యాయము, ఆదికాండము 40వ అధ్యాయము 7వ వచనం చదవండి. మీ ముఖాలు ఎందుకు చిన్నపోయినాయి, ఎందుకు మీ ముఖాల్లో ఎందుకు అంత ఏదో చింత ఉన్నట్టుంది, ఎందుకో దిగులుగా ఉన్నారే. మనం కొంతమంది మన ముఖాలు చూస్తేనే కనిపెట్టేస్తారు అప్పుడే, కొంతమందికి ఉంటుంది ఇది ఒక గ్రహింపు. కాబట్టి యోసేపు వారి గురించి అంటా ఉన్నాడు, ఎందుకయ్యా మీ ముఖాలు ఏదో చిన్నపోయినాయే, ఏదో పోగొట్టుకున్నట్టున్నారే, దిగులుగా ఉన్నారు, ఏంటి పరిస్థితి. ఇంకా చూస్తూ వచ్చినట్టు చూడండి, నెహెమ్యా గ్రంథము. నెహెమ్యాతో రాజు కూడా అడుగుతాడు. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. లేదు కదా, నీ ముఖముగా విచారంగా ఉందేమి, నీకేం వ్యాధి లేదే, బాగున్నావు కదా, ఏంటి నీ ముఖంలో విచారం ఉందేంది. కాబట్టి మన ముఖములో ఉన్నటువంటి మార్పును చూచి వాళ్ళు చెప్పగలుగుతా వచ్చినారు. దానియేలు యొక్క ముఖమును చూచినప్పుడు ఎట్లున్నాయంట కలగా. ఫెయిర్ అండ్ లవ్లీ కాదు, ఇంకా ఏదో ఉన్నాయి కదా అడ్వర్టైజ్మెంట్స్, అవి కాదు. దానియేలు ముఖము కలగా ఉండడానికి కారణం ఏంటి, తాను ఎట్లాగున్నాడు, పవిత్రుడుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో పవిత్రత ఉన్నప్పుడు మన ముఖములు ఎట్లా ఉంటాయి, కలగా ఉంటాయి. నెహెమ్యా గురించి రాజంటా వచ్చినాడు, ఏమయ్యా నీ ముఖము చిన్నగా పోయింది ఏంటి, నీ హృదయంలో లేకపోతే నీకు వ్యాధి లేదు కదా అంటే తను అన్నాడు కదా, ఏముంది, నా హృదయంలో దుఃఖం ఉంది. దీన్ని బట్టి మా పితరులకు ఉండే సమాధుల పట్టణం ఏమైపోయింది, పాడైపోయింది. దాన్ని బట్టి నాకు దుఃఖం.
దాన్ని బట్టి నాకు బాధగా ఉంది అన్నప్పుడు నెహెమ్యా గురించి రాజు తీర్మానం చేశాడు. తాను దేవుని పని నిమిత్తమై తాను వెళ్ళినట్టుగా మనము చూడవచ్చు. అంటే తలంపు ఏంటంటే దానియేలు ముఖములు ఎట్లా ఉన్నాయి? కలగా ఉన్నాయి. చూడండి, కొన్ని చూస్తూ వచ్చినప్పుడు యోబు గ్రంథము 17వ అధ్యాయం అనుకుంటా. యోబు గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం చదవండి. తమ మార్గమును విడవక. ఏ మార్గం అది? తమ సొంత మార్గం కాదు, దేవుని మార్గమును వారు ఏం చేయరు? విడిచిపెట్టరు. అయ్యా, ఈ రాజు భోజనాన్ని తీసుకో, లేకపోతే ఈ విలువైన ఆహారాన్ని కలిగి ఉండు, ఈ విలువైన ఆహారం యందు నువ్వు ఆనందించు, ఈ లోక సంబంధమైన ఆహారం యందు నువ్వు సంతోషించు అంటే నీతిమంతులు అంటారన్నారు, వారు దేవుని మార్గం ఏం చేయరు? వారు విడిచిపెట్టారు. తమ దృష్టి ఎదుట, తమ ముందుట ఎటువంటి విలువైనది ఉన్నప్పటికీ కూడా వారు దాన్ని ఏం చేస్తూ ఉన్నారు? తృణీకరించేవారిగా ఉన్నారు. కనుకనే 9వ వచనం చదవండి. నిరపరాధులు అంతకంతకు బలం. ఎవరు బలం పొందుతారు? వారి ముఖము కలగా ఉంది అంటే అర్థం ఏంటి? తాను నిరపరాధిగా ఉన్నాడు, తాను అపరాధము చేయకుండా, లేకపోతే దేవుని దృష్టి ఎదుట పాపము చేయకుండా ఉన్నాడు. సాతాను తన దృష్టికి లేకపోతే పాపము చేయమని ప్రేరేపించినప్పుడు తాను పాపము చేయకుండా నిరపరాధిగా ఉన్నాడు. కనుక నిరపరాధులు ఎట్లా ఉన్నారు? అంతకంతకు బలము పొందేవారిగా ఉన్నారు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము. కీర్తన గ్రంథము 34:5 వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూను ఎవరి ముఖములు కృషించిపోవంట? ఎవరి ముఖములు? ఎవరైతే దేవుని వైపు చూస్తారో, ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారి ముఖములు ఏం కావు? లజ్జింపక అనగా కృషించిపో. కనుకనే మనం చూస్తూ వచ్చినట్లయితే మోషే యొక్క ముఖం ఎట్లా ఉందంట? ప్రకాశిస్తూ వచ్చిందంట. ఎప్పుడు? లోకంలో ఉన్నప్పుడా? అరణ్యంలో ఉన్నప్పుడా? ఎక్కడది? ఆయన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిని తను అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖం ఎట్లా అయిపోయింది? ప్రకాశిస్తూ వచ్చింది. చూడండి, మాట చదువుదాము. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయం. దానికంటే ముందుగా అక్కడ బలం గురించి రాయబడుతుంది. ద్వితీయోపదేశ కాండము నిర్గమాకాండము 34వ అధ్యాయం. నిర్గమాకాండము 34వ అధ్యాయం 35వ వచనం చదవండి. మోషే ముఖ చర్మం ఏమైపోయిందంట? ప్రకాశించిందంట. దీన్ని బట్టి ఆయన దేవుని సన్నిధిలో వచ్చినాడు, దేవుని సన్నిధిలో గడుపుతూ వచ్చినాడు, లేక దేవునితో తాను సహవాసం కలిగి వచ్చినాడు, వెలుగైన ప్రభువుతో తాను సహవాసం కలిగి వచ్చినాడు, పరిశుద్ధులైన దేవునితో తాను సహవాసం కలిగి ఉన్న కారణాన తన ముఖ చర్మం ఎట్లా అయింది? ప్రకాశించింది. కనుక వారు మోషే ముఖాన్ని చూడ్డానికి ఏం చేశారంట? వాళ్ళు భయపడినారంట. కాబట్టి అక్కడ రాయబడుతుంది 33వ వచనంలో, తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. కాబట్టి దేవుని ఇంకా మనం చూడండి 30వ వచనం కూడా చదవండి. 30వ వచనం నిర్గమాకాండం 34వ అధ్యాయం 30వ వచనము. అతని ముఖ చర్మము ఏమేమింది? ప్రకాశిస్తూ ఉంది. ఎందుకు? తను వెలుగులో ఉన్నాడు, వెలుగైన ప్రభువు వద్ద ఉన్నాడు,
వెలుగైన పరిశుద్ధులైన ప్రభు దగ్గర తాను ఉన్నాడు కనుక తన ముఖ చర్మం ఏం చేయబడతా ఉంది? ప్రకాశిస్తూ ఉంది. కాబట్టి దానియేలు యొక్క ముఖములు ప్రకాశిస్తూ ఉంది అంటే అర్థం ఏంటంటే తాను దేవుని మార్గమును విడవకుండా దేవునికి ఇష్టడుగా తాను జీవిస్తూ ఉన్నాడు, నిరపరాధిగా ఉన్నాడు కనుక తన ముఖము లేకపోతే తాను బలంగా ఉన్నాడు. ఇంకా మనం చూసి వచ్చినట్లయితే తాను దేవుని ఆశ్రయిస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని వైపు చూస్తూ ఉన్నారో వారికి ఏం కలుగుతూ ఉంది? వెలుగు కలుగుతూ ఉంది కనుక వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింప. మోషే తన ముఖము ప్రకాశిస్తూ వచ్చింది. కారణం ఏంటి? తాను దేవుని యొద్ద సహవాసమును కలిగి ఉంటా ఉన్నాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, కీర్తన గ్రంథము 84వ అధ్యాయం. కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 5వ వచనం చదవండి. కీర్తన గ్రంథము 24 5వ వచనం చదవమ్మా. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. 7వ వచనము కూడా వారు నానాటికి బలాభినందుచు ప్రయాణము చే. కాబట్టి దినదినము మనము ఆత్మీయ బలమును కలిగి ఉండాలి అంటే ఏం చేయాలా? దేవుని వలన మనము బలమును దేవుని ద్వారా. కనుకనే దానియేలు అంటాడు కదా, యెహోవా నా బలమా. కాబట్టి దావీదు దేవునిని తన బలముగా ఎంచుకున్నాడు. దేవుణ్ణి తను ఆశ్రయిస్తూ ఉన్నాడు. దేవుని యందు తను నమ్మకం ఉంచుతూ ఉన్నాడు. దేవుని సహాయాన్ని తను కోరుతూ ఉన్నాడు. కనుకనే తాను బలము కలిగి ఉంటా ఉన్నాడు. దానియేలు లోక సంబంధమైన వాటిని లేక సాతాను తన ముందుకు తీసుకొచ్చిన వాటిని తను తృణీకరించుట ద్వారా, దేవునికి లోబడుట ద్వారా, దేవునికి విధేయత చూపుట ద్వారా, తను పవిత్రంగా ఉండుట ద్వారా తన ముఖములు ఎట్లా ఉన్నాయి? ప్రకాశముగా ఉన్నాయి. అనగా తను బలంగా ఉన్నాడు. తాను ఆత్మీయ బలమును తను కలిగిన వాడిగా ఉన్నాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం చదవండి. వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమైన దినము. మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుడి. దుఃఖపడవద్దు, నువ్వు దుఃఖపడవద్దు. నీ దుఃఖపడకుండా ఏం చేయాలంట? యెహోవా యందు ఆనందించు. కాబట్టి దానియేలు తన జీవితంలో దుఃఖం అంటే శరీర సంబంధమైన వాటికి దుఃఖం కాదు. తాను మనం చూస్తూ వచ్చినట్లయితే దానియేలు దేవుని ప్రజలు చెరలో ఉండటం బట్టి తాను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. నెహెమ్యా దేవుని పట్టణము యెరూషలేము పాడైండుట చూచి తాను దిగులుతో ఉంటా వచ్చినాడు. అనగా ఆత్మీయ సంబంధమైన వాటి విషయంలో మనము దిగులుతో ఉండాలా, వాటి విషయమై మనం చింతించేవారిగా ఉండాలా. ఆత్మీయ సంబంధమైన కార్యముల విషయమై, దేవుని పరిచర్య విషయమై మనము ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయాలా. అయితే శరీర సంబంధమైన వాటి కొరకు మనం ఏం చేయకూడదు? దుఃఖపడకూడదు. అనుకుని రాయబడుతుంది కదా మత్తయి సువార్తలో, ఏమని రాయబడుతుంది? మీరు దేని గూర్చి చింతపడకూడదు. అనగా నీ సొంత వాటి విషయం నువ్వు చింతపడవద్దు. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, రేపెట్లా, మర్నాడు ఎట్లా, నా పిల్లోడు ఎట్లా, నా పాప ఎట్లా, నా ఆరోగ్యం ఎట్లా, మా అత్త ఎట్లా, మా మామ ఎట్లా, వాటి గురించి నువ్వు ఆలోచన చేయవద్దు. వాటి గురించి నువ్వు చింతపడవద్దు. చింత దేని గురించి ఉండాలా? దేని గురించి ఉండాలా? దేవుని కార్యముల విషయమై. నేను గతంలో కూడా నేను జ్ఞాపకం చేసుకుంటా వచ్చినప్పుడు యేసు ప్రభు తన శిష్యులతో అంటాడు, వారి శిష్యులు వచ్చి అంటారు కదా, ఏమయ్యా మేము ఎందుచేత మేము ఆ దయ్యమును వెళ్ళగొట్టకపోతే మీ అంటే ప్రభు అక్కడ అంటాడు,
ప్రార్థన వలననే అని రాయబడుతుంది. కింద ఏం రాయబడుతుంది? ఏం ప్రార్థన అంటే అది? ఉపవాస ప్రార్థన. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాము. ఎస్తేరు అంటది కదా, నేను నా పనికత్తెలు మేము దేని కోరుకుంటాము? ఉపవాసముతో ఉంటాం. మీరు కూడా ఎట్లా ఉండాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. కాబట్టి ఉపవాస ప్రార్థన దేని కొరకు? మన వ్యక్తమైన వాటి కొరకని కాదు, దేవుని కార్యముల కొరకై, దేవుని పరిచర్య కొరకై, దేవుని సేవ కొరకై, లేకపోతే దేవుని ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల కొరకై మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన అది? ఉపవాసముతో కూడిన ప్రార్థన. రాయబడతా ఉంది, మీరు చింతింపకుడి అంటే ఏమని? మీ సొంత వాటి విషయం కొరకు మీరు చింతించొద్దు, కానీ యెహోవా యందు మీరు ఆనందించుట వలన మీరు బలమును పొందు. అంటే దానియేలు ముఖము కలవుగా ఉంది అంటే అర్థం ఏంటంటే తాను దేవుని యందు ఆనందించేవాడిగా ఉన్నాడు, తాను దేవుని యందు సంతోషించేవాడిగా ఉన్నాడు. రాయబడుతుంది కదా, మనం చదువుతా వచ్చాం కదా ఇందాక. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము అక్కడ చదువుతా వచ్చినట్లయితే మనకు తెలిసిన విషయమే. 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలిసికొని, తనకు తెలిసింది శాసనం వచ్చిందని తెలిసినప్పటికీ ఆ శాసనం గురించి తను ఏం చేయట్లేదు? చింతించటం లేదు. ఆ శాసనం గురించి తను బాధపడటం లేదు. ఆ శాసనం గురించి ఎట్లా అబ్బానికి తను కూర్చొని దిగులు చేయట్లేదు. అయితే ఏం చేస్తా ఉన్నాడు? యథాప్రకారముగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ద్వారా, వాక్య ధ్యానం చేయటం ద్వారా, లేక దేవుని స్తుతించటం ద్వారా తను దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నాయి. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చదవండి. తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియజేసి ఏం చేస్తా ఉన్నాడు? అయ్యా, పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తమై ఆయనను వేడుకొనిడి అంటా ఉన్నాయి. కాబట్టి ఆయనకు దేవునికి ప్రార్థన చేయడి అంటా ఉన్నాయి. కాబట్టి ఇట్లా శాసనం వచ్చింది. అయితే ఈ శాసనంతో కూడా జ్ఞానులు నశింపకుండానట్లు, దేవుని కటాక్షం పొందినట్లు ఏం చేయాలంట? ప్రార్థన. కాబట్టి తన జీవితంలో దేని విషయమందు కూడా తాను దిగులు చెందినవాడుగా లేక కలత చెందినవాడుగా లేడు, కానీ దేవుని సన్నిధిలో తాను ప్రార్థించిన వాడిగా ఉన్నాడు. తాను దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవాడిగా లేక దేవుని సన్నిధిలో దేవుని స్తుతించేవాడిగా తాను ఉంటా ఉన్నాడు. కనుకనే తాను ఎట్లా ఉన్నాడు? బలముగా ఉంటా ఉన్నాడు. తాను బలహీనుడుగా లేడు. కనుక ఎట్లాంటి బలం అంట? చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట, లూకాసు వార్తలో రాయబడుతుంది. లూకాసు వార్త ఏంటా బలం? లూకాసు వార్త 4వ అధ్యాయము. లూకాసు వార్త 4వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాడు. అపవాది చేత యేసు ప్రభు శోధించబడ్డాడు. ఆ శోధనలను యేసు ప్రభు జయించినాడు. ఎటువంటి బలంతో వస్తా ఉన్నాడు ఇప్పుడు? ఆత్మబలం. మనం చాలాసార్లు సాతాను మన ఎందుకు అలాంటి పరిస్థితులు తెచ్చినప్పుడు వాటికి మనం లొంగిపోతూ ఉన్నాం. అవ్వ ఏమైపోయింది? అపవాది మాటను విని, సాతాను మాటను నమ్మి లేక మోసపోయి ఏం చేసింది? ఆమె ఆ పండును తినేది. ఏమైనా దేవతల వల్ల అయిపోయింది? ఆమె దేవతల వల్లే కనబడిందా? దేవుడిని స్వరమును విని ఆమె ఏం చేసిందంట? ఆదామోలు ఏం చేశారంట? దాక్కున్నారంట, కచ్చడములు వేసుకున్నారంట. కాబట్టి సాతాను మనం ముందుకు తీసుకొచ్చిన ఆ శోధనల్లో లేకపోతే ఆ శ్రమల్లో మనము నిలిచినప్పుడు ఏం బలం పొందుతాం? మనము
ఆత్మబలమును. కాబట్టి దానియేలు అపవాది తన ముందుకు తీసుకొచ్చినటువంటి ఆ భోజనం సంబంధించినటువంటి, లేకపోతే రాజు భోజనం సంబంధించినది తన ముందుకు తెచ్చినప్పుడు దానియేలు ఏం చేస్తా ఉన్నాడు? దాన్ని తృణీకరించిన. ఆ శోధన మీద తాను జయించిన, తను విజయం పొందిన గనుకనే తన ముఖం ఎట్లా ఉంది? ఇప్పుడు ప్రకాశిస్తా ఉంది. అనగా బలమును కలిగి ఉంటా ఉన్నాడు. ఏంటా బలం? ఆత్మ బలం. వాటి అపవాది యేసు ప్రభువును కూడా శోధించిన. అయితే యేసు ప్రభు అపవాది తన ముందుకు తీసుకొచ్చినటువంటి వాటి మీద జయించినాడు కనుక ప్రభు ఎలాంటి బలం పొందినాడు? ఆత్మ బలం పొందినాడు. చూడండి, మోషే గురించి కూడా రాయబడుతుంది. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఈడుగలవాడు, అతనికి దృష్టి మాంద్యము తగ్గలేదు, అతని సత్తువ అనగా బలంగా ఉన్నాయి. కారణం ఏంటి? అపవాది తీసుకొచ్చే శోధనల పైన తాను జయించిన వాడుగా. కాబట్టి మనం జయ జీవితం కలిగి ఉన్నప్పుడు ఆత్మ బలమును మనం పొందుతాం. కనుకనే సంసోనుతో దెలీలా అడుగుతుంది కదా, ఏమని? నీ బలానికి గల అర్థము ఏంటి? మనం కూడా బలంగా ఉంటే ఏం వాడుతున్నామన్నా? నీ ఎంటికలు పొడుగుగా ఉన్నాయంటే ఏం వాడుతున్నారక? ఏం షాంపూ వాడతారు అని అంటారు. కాబట్టి దెలీలాకు కూడా డౌట్ వచ్చింది. ఏమని? నీ బలంలో ఉన్నటువంటి రహస్యము ఏంటి? చెప్పకూడదు చెప్పేశాడు పాపం. అది చెప్పకూడదు. అయితే చెప్పి ఏం చెప్పేశాడు? నష్టపోయాడు, బలహీనుడైపోయాడు. కాబట్టి తలంపు ఏంటంటే, మనము శోధనను జయించినప్పుడు ఏం బలాన్ని పొందుతాం మనము? ఆత్మ. కాబట్టి దానియేలు తన ముందుకు తెచ్చినటువంటి, సాతాను తెచ్చినటువంటి ఆ శోధనకు తాను లోబడలే. దృఢమైన తీర్మానంతో ఉన్నాడు. ఏమన్నా తీర్మానం అది? నేను అపవిత్రుడు కాదు. నేను అపవిత్రుడైపోతే బలహీనుడైపోతా. నేను అపవిత్రతను కలిగి ఉన్నట్లయితే నేను బలహీనం చెందుతా. బలహీనంగా ఉండి దేవుని కార్యాన్ని నేను చేయలే. దేవుని వాక్యం రాయబడుతుంది కదా, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి. ఎక్కడి నుంచి వస్తుంది ఆ బలం? ఎక్కడి నుంచి వస్తుంది? పవిత్రతను కలిగి ఉన్నప్పుడే, పవిత్రతను మనం కాపాడుకున్నప్పుడే ఆ బలాన్ని మనం కలిగి ఉంటాం. కనుకనే మోషే చనిపోయినప్పటికీ కూడా, చనిపోయే దినానికి కూడా తనకి ఎట్లున్నాడు? తను ఎట్లాగున్నాడు? అతని సత్తువ తగ్గలే. ప్రభు ఇంకా గిద్యోనుతో అంటాడు కదా, ఏమంటాడు? ఓ బలహీనుడా అంటాడా? పరాక్రమం గల బలాఢ్యుడా. ఎవరు పిలిచింది అన్నమాట? ఎవరు పిలిచింది? బలాఢ్యుడైనటువంటి దేవుడు, బలమైనటువంటి దేవుడు. ఎవరిని ఏమంటా ఉన్నాడు? మానవునిడైనటువంటి గిద్యోనితో అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడా. ఎక్కడి నుంచి ఆ బలం? బోర్నబిటానో హార్లిక్సో కాదు, ఆత్మబలం. ఎక్కడి నుంచి ఎలాగో మనం పొందగలము? పవిత్రతను కలిగి ఉన్నప్పుడే, పవిత్రతను మనము కాపాడుకున్నప్పుడే. సంసోను పవిత్రతను కాపాడుకోలేకపోతా వచ్చినాడు. కానీ తన దినం ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు. ఫిలిష్తీయుల చేతిలో దొరికిపోయినాడు. ఫిలిష్తీయుల చేతిలో దొరికినాడు, బలహీనుడైపోయాడు. కారణం ఏంటి? తను పవిత్రతను కోల్పోతూ వచ్చినాడు. కాబట్టి మనం పవిత్రతను కోల్పోతూ ఉన్నట్లయితే ఏమైపోతాం? మనము బలహీనులమవుతాం. దానియేలు పవిత్రంగా ఉండడానికి అనుకున్నాడు. కారణం ఏంటంటే, నేను పవిత్రుడిగా కోల్పోయినట్లయితే ఏమైపోతాను? నేను బలహీనునైపోతా. నేను బలహీనునైతే దేవుని నేను దుఃఖపెట్టిన వాడిని అవుతా. నేను బలహీనునైతే నేను దేవుని కార్యాలు చేయలేను. నేను బలహీనునైతే దేవుని కార్యములు నేను చేయలేను, దేవుని సేవించలేను. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, తలంపు ఏంటంటే, దానియేలు తన ముందుకు వచ్చినటువంటి ఆ శోధనను జయించుట ద్వారా తను ఏం పొందినాడు? ఆత్మ బలమును పొందినాడు. నీవు, నేను, మనము దేవుని చేత బలపరచబడాలంటే, లేకపోతే ఆత్మ బలమును మనం పొందుకోవాలంటే, సాతాను మన ముందుకు తీసుకొచ్చినటువంటి ఆ శోధనల మీద మనం ఏం పొందాలి?
జయమును పొందాలి. చూడండి ఆ మాట రాయబడుతుంది ప్రకటన గ్రంథంలో, జయించు వారిని కొనిపోవడానికి ప్రభువు రానయ్యున్నాడు. ఎక్కడ మాట? ప్రకటన గ్రంథము చదువుమా, చదువుమా, కరెక్ట్ లేదు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండిన ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చో. రాజులకు రాజైన అత్యున్నతమైన మహోన్నతమైన నామము కలిగిన దేవుని సింహాసనము మీద కూర్చునేవారు ఎవరు? ఎవరు? జయించువారు. దేన్ని జయించాలా? దేన్ని జయించాలా? సాతాను తీసుకొచ్చే శోధనల మీద మనము జయించాలి. అనగా దేవుని వాక్యానికి విరోధమైనది మనం ఏది చేయకూడదు. తాను రాజు భోజనాన్ని అనగా తృణీకరించడానికి కారణం ఏంటంటే, నేను జయిస్తే ఎక్కడుంటాను? నేను ఎక్కడ ఉంటా? ఏ సింహాసనంతో ఉంటా అంట? ఏ సింహాసనంతో? రాజులకు మన ప్రభు ఎవరు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. కాబట్టి నేను జయ జీవితం జీవిస్తే ప్రభువుతో కూడా ప్రభు సింహాసనం మీద నేను కూర్చుంటా. ఎవరు కూర్చుంటారు? ఎవరు కూర్చుంటారు? ఎవరు? జయించేవారు. ఏం జయించాలా? ఏం జయించాలా? దేవునికి విరోధమైన కార్యములు చేయకుండా, దేవుని వాక్యానికి విరోధమైనది మనం చేయకుండా మనం జయించే జీవితము జీవించాలి. అయితే అవ్వ ఆ పండును తినింది, లేకపోతే సాతాను తీసుకొచ్చినటువంటి ఆ శోధన మీద తాను అమ్మ, లేకపోతే సాతానా నేను ఈ పండు తినను, నా దేవుడు ఈ పండును తినవద్దని చెప్పినాడని ఆమె ధైర్యంగా చెప్పలేకపోయింది. దేన్ని బట్టి? నేను తింటే, ఆ పండుని తింటే నేనేమవుతాను? దేవతను అవుతాను అనుకుంటాను. కాబట్టి చాలాసార్లు అయ్యా నువ్వు ఆ పండు తిను, లేకపోతే అది చేయి, లేకపోతే ఆ మాట మాట్లాడు, లేకపోతే ఆ మాట తప్పు, పర్వాలేదులే, దానివల్ల నష్టం లేదులే అని సాతాను మనల్ని మోసపుచ్చేవాడిగా ఉంటాడు. కనుకనే దానియేలు అంటా వచ్చినాడు, అయ్యా నీ యొద్దకు రాజు భోజనం వస్తూ ఉంది, రాజు భోజనాన్ని భుజించు. నువ్వు రాజు భోజనాన్ని భుజిస్తే ఎక్కడుంటావు? నువ్వు రాజుతో కూడా. అయితే దాని అనుకున్నాడు, అయ్యా నా రాజు ఎవరు? నెబుకద్నెజర్ కాదు. నా రాజు ఎవరు? ఎవరు? యెహోవాయే నా రాజు. కాబట్టి నా రాజు దగ్గర, నా రాజుతో కూడా, నా రాజు కూర్చున్న సింహాసనంతో కూడా నేను కూర్చోవాలి అంటే ఏముండాలి? నేను పవిత్రుడిగా ఉండాలి, నేను అపవిత్రపరచబడకూడదు అన్నటువంటి దృఢమైన తీర్మానంతో తాను ఉన్నాడు. చివరికి ఒక మాట చదువుకొని ముగిస్తాం. చూడండి, తనంటా వచ్చినాడు. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం చదవండి. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం చదవమ్మా. 11వ వచనం. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలం. ఎవరంటున్నారు అన్నమాట? ఎవరు అంటున్నది మాట? ఆలోచన చేస్తారు. ఎవరు ఆ మాట చెప్పింది? యెహోషువ చెప్పినాడు ఆ మాట. ఏం బా మీరు మంచిగా చదువుతారు వాక్యం అనుకుంటే నేను మీరేమట్లా చెప్తున్నారు జవాబు? ఎవరు చెప్తున్నది ఆ మాట? కాలేబు. ఒకరు మోషే అంటారు, ఒకరు యెహోషువ అంటారు. ఏంటి బా అసలు మన మందిరం గురించి ఎంత సాక్ష్యం ఉంది? ఎవరు చెప్తున్నారన్నమాట? కాలేబు వెళ్ళి యెహోషువతో అంటా ఉన్నాడు. యెహోషువ గ్రంథంలో రాయబడింది అంతే, మరి యెహోషువ చెప్పేది కాదు. కాలేబు యెహోషువతో అంటా ఉన్నాడు, అయ్యా ఆనాడు నాకు ఎంత బలం ఉందో నేటికి నాకంతే బలం ఉంది. ఏంటి ఆ కారణం? చూడండి అన్నమాట చదువుతా ఉంది. 14వ అధ్యాయము 13వ వచనం చదవండి.
ఆ, ఆ. నిండు మనసుతో దేవుని అనుసరిస్తూ ఉన్నాడంట. అంటే ఆయన మనసులో వేరే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. నిండు కొండ అంటే ఇంకా వేరే చుక్క వేరేది ఏది పడనే అంటే కాలేబు మనసులో ఎవరున్నారు? దేవుడున్నాడు. నిండు మనసుతో, సగం మనసు కాదు, సగం కాదు. కాలేబు మనసులో ఎవరున్నారు? నిండు మనసుతో దేవుణ్ణి. ఇంకా రాయబడుతుంది చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 24వ వచనం చదవండి. పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించేవాడు. ఎటువంటి మనసు కలిగిన వాడు? పూర్ణ మనసుతో, మంచి మనసు కలిగినాడు. కాలేబుకున్నటువంటి మనసు ఎట్లాంటిది? మంచి మనసు. ఆ మంచి మనసు కలిగి పూర్ణ హృదయంతో దేవుని సేవిస్తూ ఉన్నాడు కనుక యెహోషువతో వచ్చి అంటా ఉన్నాడు, అయ్యా ఆనాడు ఎంత బలం ఉందో ఈనాటికి నాకంతే బలం. ఆరంభంలో రక్షణ పొందిన దినాల్లో మనం ఎంతో బలంగా ఉంటాం. మన ఉద్రేకము, మన ఆలోచనలు, మన తీర్మానము, దేవుని ఇంటిని గురించి ఆసక్తి. 40 ఏళ్ళ తర్వాత మనం అదే మాట చెప్తామా? నేను రక్షణ పొందినాడు ఎంత ఆసక్తి ఉందో ఈనాటికి నాకు అదే ఆసక్తి ఉందని చెప్తామా మనము? ఒకటి చెప్తాం, ఏమని? రక్షణ పొంది 50 ఏళ్ళైందంటాం, రక్షణ పొంది 60 ఏళ్ళైందంటాం. కానీ ఈ మాట చెప్తామా మనము? ఆనాడు నాకు ఎంత తీర్మానం ఉన్నిందో, ఆనాడు నాకు ఎంత ఆశ ఉన్నిందో, నేను రక్షణ పొందిన రోజు నాకు ఎంత ఆసక్తి ఉన్నిందో, అదే ఆశ, అదే తీర్మానం, అదే ఆలోచన, అదే ఆసక్తి నాలో ఉందని మనం చెప్పగలమా? కాలేబంటా ఉన్నాడు, ఆనాడు నాకెంత బలం ఉందో ఈనాటికి అదే బలం నాకు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే దేవుడు ఒక నేరం మోపుతాడు. ఏమని? ఆ మొదటి క్రియలు నువ్వు మానేసినావు, ఆ మొదటిలో ఉన్న ఆసక్తి నీకు ఇప్పుడు నువ్వు కోల్పోయినావు, ఆ మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టినావు. అయితే కాలేబు మంచి మనసు కలిగి ఉంటా ఉన్నాడు. ఎప్పటి నుంచి అది? ఆనాడు నాకు పంపినప్పుడు నేను ఎలాంటి మనసు కలిగి ఉన్నానో, ఎలాంటి పవిత్రత నేను కలిగి ఉన్నానో, అదే పవిత్రత, అదే మనసు నేటికి నేను కలిగి ఉన్నాను. కాబట్టి పౌలు భక్తుడు అంటాడు కదా, నేను నేటికి ఎలాంటి మనసు కలిగి ఉన్నాడంట? మంచి మనస్సాక్షి. చూడండి అమ్మ, చూద్దామా? అపోస్తుల కార్యములు 20 చదువుమా. 23వ అధ్యాయం మొదటి వచనం చదవండి. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం మొదటి వచనం. మంచి మనసాక్షి ఉంది నాకు. ఎప్పటి వరకు? నేటి వరకు. నేను రక్షణ తీర్మానం చేసుకున్నానే, ఆనాడు దేవుని చేత నేను దర్శించబడ్డానే, ఆనాడు నేను దేవునికి లోబడ్డానే, ఆనాడు నేను దేవునికి అవిధేయుడు కాకుండా తీర్మానం చేసుకున్నానే, ఆనాటి నుంచి నేటి వరకు నా మనసాక్షి ఎట్లుంది? మంచి మనసాక్షి. చూడండి, ఇంకా 24వ అధ్యాయము 16వ వచనం. నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకుంటున్నాడంట. ఎక్సర్సైజ్ చేస్తున్నాడంట. మన పిల్లలు చెప్తాం కదా, ఏబీసీలు రావరా అంటే దిద్దిస్తూనే ఉంటాం, అభ్యాసం ఎక్సర్సైజ్ చేయిస్తూనే ఉంటాం. అట్లా పౌలు దినదినము అభ్యాసం చేసుకుంటున్నాడు. ఏం అభ్యాసం? బాగా రాసే లెటర్స్ కాదు. ఏం అభ్యాసం చేసుకుంటున్నాడంట? మంచి మనస్సాక్షి. కాబట్టి మన మనస్సాక్షి నిర్దోషంగా ఉన్నట్లయితే, మనము అపవిత్రపరచబడకుండా ఉన్నట్లయితే ఎట్లుంటాం? మనము ఆత్మ బలమును కలిగి. కాబట్టి దానియేలు తన ముఖము కలగా ఉంది అంటే కారణం ఏంటంటే తాను
నిర్దోషంగా ఉన్నాడు. తాను మంచి మనస్సాక్షిని కలిగిన వాడిగా ఉన్నాడు. దేవునితో సహవాసం చేస్తున్న వాడిగా ఉన్నాడు. దేవునికి విరోధమైన కార్యము తాను చేయటం లేదు. అంత మాత్రమే కాదు, తాను శత్రువు తీసుకొచ్చే శోధన మీద తాను విజయమును పొందాడు. కనుకనే దానియేలు దేవునికి ప్రియుడుగా ఉన్నాడు. కాబట్టి ఎవరు దేవునికి ప్రియులు? ఎవరు దేవునికి ప్రియులు చెప్పండి? ఎవరు దేవునికి ప్రియులు? ఏమన్నా నువ్వే చెప్తే నువ్వు వెళ్ళిపోంటారా? ఇంక అయిపోయి నువ్వు దిగితే మేము వెళ్ళిపోతామని అంటారా? నువ్వు దిగనా ఇంక అయిపోయింది సార్ అంటారా? ఎవరు దేవునికి ప్రియులు? పరిశుద్ధులు. దానియేలు పరిశుద్ధంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తాను అపవిత్రపరచబడకుండా ఉండనట్లు జాగ్రత్త పడుతూ ఉన్నాడు. తీర్మానంతో ఉంటా ఉన్నాడు. అపవిత్ర విషయంలో మెలకువ కలిగి ఉంటా ఉన్నాడు. తాను సాతాను తీసుకొచ్చే శోధనలపైన తాను విజయమును పొందుతున్నాడు. కనుకనే తన ముఖం ఎట్లా ఉంది? ప్రకాశిస్తా, బలము కలిగి ఉంటా ఉన్నాడు. కాబట్టి నీవు నేను మనము ఆత్మ బలమును కలిగి ఉండాలంటే శోధన పైన మనం ఏం చేయాలా? జయించాలి. జయించు వారిని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మన దేవుడు కూడా జయించినాడు. కనుక జయించు వారిని తనతో కూడా తన సింహాసనం మందు మనల్ని దానియేలు ఈ లోక సంబంధమైన రాజ్యం మీద తనకు ఆశ లేదు. ఈ లోక సంబంధమైన ఆహారం మీద తనకు ఆశ లేదు. ఈ భూ సంబంధమైన వాటి మీద తనకు ఆశ లేదు. భూ సంబంధమైన వాటి మీద తన మనసు లేదు. తను అంటా ఉన్నాడు కదా, యెహోవాయే నాకు రాజు, నా రాజు నా దేవుడైన యెహోవా. కాబట్టి నా రాజు మాటని నేను వింటా. ఈ లోక సంబంధమైన రాజు మాటని నేను విన్నాను. కాబట్టి దానియేలు యొక్క తీర్మానం ఏంటంటే, నా న్యాయాధిపతి ఎవరు? దేవుడైన యెహోవా. నా శాసనకర్త ఎవరు? యెహోవాయే. నాకు రక్షించువాడు ఎవరు? యెహోవా. కాబట్టి మనం కూడా మన స్లోగన్ మీద ఉండాలి, మన హృదయాల మీద ఉండాలి. మన ఇంటి మీద అని కాదు, కానీ మన హృదయం మీద ఉండాలి. ఏమని? నా న్యాయాధిపతి, నా రాజు, నా శాసనకర్త, నన్ను రక్షించువాడు ఎవరు? నా దేవుడు. కాబట్టి నా దేవునికి విరోధమైనది నేను చేయను. కాబట్టి తన అట్టు తీర్మానంతో కలిగి ఉన్నాడు. కనుకనే తాను దేవునికి ప్రియుడుగా, అలాగూ మనము కూడా సిద్ధపడుతాం కాక దేవుడు మనకు అలాగూ సహాయం చేయండి. తమ దేవుని రుగువారు చేసేదారు, శక్తితో గొప్ప కార్యములు. తమ దేవుని రుగువారు చేసేదారు, శక్తితో గొప్ప కార్యములు. మనుజా భయము జెందారు, మనుజా భయము జెందారు. మాన్యులయుండే దారు, మనుజా భయము జెందారు. మాన్యులయుండే దారు, మంచి సాక్ష్యమును విడువారు, ఏకాంతులు కారు. మంచి సాక్ష్యమును విడువారు, ఏకాంతులు కారు. తమ దేవుని రుగు వారు చేసేదారు, శక్తితో గొప్ప కార్యములు. తమ దేవుని రుగు వారు చేసేదారు, శక్తితో గొప్ప కార్యములు.